హాయ్ అండి, వెల్కమ్ టు విజయ దుర్గ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న కర్రీ పచ్చిరొయ్యలు మామిడికాయ. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగానే మనం శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పచ్చిరొయ్యలు వేసిన తర్వాత మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మగ్గిన దానిలో తగినంత కారం వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇలా కాసేపు మగ్గిన తర్వాత అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మూత తీసాక చూడండి కూర ఎంత బాగా మగ్గుతుందో. ఇలా మగ్గిన కూరను ఒకసారి కలుపుకొని అందులో కొంచెం గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా గుజ్జుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర చల్లుకుంటే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.